తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఆంధ్రజ్యోతిలోనూ ఈనాడులోనూ వచ్చేవి. జ్యోతిలో చూసిన తర్వాత ఆయన అసలు నాకు పరిచయం లేదు, ఎవరో తెలియదు. కాకపోతే చిన్నప్పుడు నాన్న పిచ్చి కొట్టి చదువుకోమనేవాడు. ఈ చదువుకోమంటాడంటే బాబు ఈయనకు పని పాట లేదు, ఇంకేదైనా పని చేసుకోరా అనొచ్చు కదా, చదువుకోమని కొడతాడేమిటి అనుకునేవాళ్ళం తెలియక. ఆ తర్వాత ఆ చదువుకునేది పాపం పెద్దవాడు నాన్న చెప్పిన తర్వాత అలవాటైపోయి చదవటం మొదలుపెట్టిన తర్వాత ఇదిగో అలాంటి ప్రముఖులు చెప్పినటువంటివి చదివేవాడిని. చదువుతున్నప్పుడు తెలియకుండానే బోల్డ్ అండ్ డౌట్స్. ఆ డౌట్స్ ఎవరిని అడగాలో తెలియదు, మళ్ళీ ఆయన్ని అడుగుదామంటే ఆయన ఎవరో తెలియదు. ఇప్పుడు పేపర్లో ఎవరో ఒక వ్యాసం రాస్తారు, ఆ వ్యాసం మనం చదువుకుంటాం, అబ్బా బాగుందని చెప్పడానికి ఆయన ఎవరో తెలియదు, ఆయన ఫోన్ నెంబర్ తెలియదు. అదొక పెద్ద ప్రాబ్లం. సరే ఏదో మొత్తానికి కనుక్కునేమో ఏదో రకంగా ఆయన రాసినటువంటి వ్యాసాలని చదువుకున్న తర్వాత దీన్ని ఏమంటారంటే నేరము తప్తలోహమును నిలిచి అనామకమై నశించు, ఆ నేరమే ముత్యమట్లు భాషించు అంటాడు. కాబట్టి నీటి చుక్క తన అవతారాలు రకరకాలుగా పొందుతుంది. అలాగే మనం మహానుభావులతో, గొప్ప గొప్ప మేధావులతో, పండితులతో మనం సంభాషించినప్పుడు ఎంతో కొంత ఎక్కడో అక్కడ కొంత మనలో ఉన్నటువంటి అజ్ఞానం నశిస్తుంది. జ్ఞానం వికసిస్తుందని చెప్పలేను, ఉంటే కదా అజ్ఞానం వికసించడానికి. బికాస్ జ్ఞానం ఒకటే రకంగా ఉంటుంది, అజ్ఞానం అనేక రకాలుగా ఉంటుంది. అనేక రకాలుగా ఉన్న అజ్ఞానం, అందుకని నేను ఈ మధ్య నేను కూడా పుస్తకం రాద్దాం, అందరూ రాస్తున్నప్పుడు మనం ఎందుకు రాయకూడదని అజ్ఞాని ఆలోచనలని ఒక పుస్తకం రాస్తున్నా. అజ్ఞాని ఆలోచనలు అనగానే అందరూ అదేంటి అలా రాస్తున్నావు, టైటిల్ ఎంత దరిద్రంగా ఉంది అన్నట్టు మాట్లాడారు. జ్ఞానులకే కాదు ఆలోచనలు, అజ్ఞానులకు కూడా ఉంటాయి పాపం. వాళ్ళ గురించి ఎవడు పట్టించుకుంటాడు? మొట్టమొదటిసారి నా దగ్గరికి సాగర్ గారు, నా మిత్రుడు శర్మ గారితో కలిసి వచ్చారు. వచ్చి మేము ఇట్లా యాప్ తయారు చేస్తున్నామండి అని నాకు చెప్పారు. అది బహుశా 2-3 సంవత్సరాలు అవుతుందండి, మీరు సన్నగా ఉన్నప్పుడు వచ్చారు నా దగ్గరికి. వచ్చినప్పుడు మనం మాట్లాడుతూ ఆ విషయం మాట్లాడుతున్నప్పుడు నేను అన్నాను, ఏమండి నేను ముందు ఈ స్టేజ్ మీద మాట్లాడేటప్పుడే ఒక చిన్న విషయం తమరికి మనవి చేశాను, నేను ఇక్కడ మాట్లాడటానికి డిస్క్వాలిఫైడ్ అని. ఎందుకంటున్నానంటే మనం మాట్లాడేది, మనం చేసేటువంటి ప్రతి కార్యక్రమం హౌ ఇట్ విల్ బి యూస్ఫుల్ టు ది సొసైటీ, మన వాళ్ళకి, మనతో ఉన్నటువంటి వాళ్ళకి మనం ఎలా ఉపయోగపడగలం అనేటువంటి విషయం మీద. ఇంకా ఇప్పుడు మిత్రుడు అనకూడదేమో, మన వయసులో చాలా చిన్నవాడండి అన్నాడు, అందువల్ల సుపుత్రుడు అనొచ్చు, సరే కుమార సమానుడు, పుత్ర సమానుడు అనుకుందాం. ఆయన ఇక్కడ దిస్ ఈజ్ నాట్ ది ఏజ్, ఐ థింక్. అది ఎలా అంటే అతను చెప్పినట్టు ఎంతో చాలామంది హైయెస్ట్ పీపుల్ ఇన్ ఇండియా ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్. మనందరికీ తెలుసు ఆ విషయం. వీళ్ళందరినీ తెలిసి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి చాలామంది మనవాళ్ళు అనేది ఏంటంటే ఇప్పుడు ఎవడు వింటలేదండి చెప్తుంటే, తెలుగు మీద ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, ఎవడు చెప్పింది వింటలేదు అని ఇది ఒక స్లోగన్ అయిపోయింది. అది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకు. మనం చెప్తే వాళ్ళు వింటం లేదని నెపం వాళ్ళ మీద తోయటం ఎందుకండి? వాళ్ళు వినేటట్టు మనం చెప్పడం లేదని మనం అనుకుంటే ఎంత బాగుంటుంది. వాళ్ళు వినే స్టాండర్డ్లో మనం చెప్పలేకపోతున్నాం అనుకోవాలి. వాళ్ళని మనము ఇన్స్పైర్ చేసి చెప్పి అబ్బా ఇది మనం వినాలరా అనేటువంటి దాన్ని. ఇప్పుడు ఇంతసేపటికి నేను చాలా సభలకి నేను వెళుతుంటా. ఎందుకు వెళ్తానంటే మాట్లాడటానికంటే వినటానికి వెళుతుంటాను నేను. ఇవాళ ఇందాక అదే మా అబ్బాయితో అన్నాను, చైతన్యతో ఏమన్నానంటే, నేను నిన్ను వినటానికి వచ్చానయ్యా అన్నాను. చాలా అనర్గళంగా అన్ని వాటి మీద చాలా లాజికల్గా మాట్లాడతాడంటే తెలుసుకుందామని. ఎందుకంటే చాలా లాజిక్స్ నాకు అర్థమై చావట్లా. ఇందాక మీరు అన్నారు ఇప్పుడు రాముడు తర్వాత ఇప్పుడు వైష్ణవుడు, ఆయన ఎవరు, శివుడు వైష్ణవుడు, శివుడు విష్ణువు ఒకటే
అనే భావన కదా మనకు మొదటి నుంచి చెప్పింది. కిమస్తిమాలాం కిం కౌస్తుభంగా కిం కాలకూట విష కిం యశోదస్తర్య. తిక్కన స్వామయాజంతటి మహాపండితుడు స్వామివారి దగ్గరికి వెళ్ళి నమస్కరించుకుంటే ఎవరికి నమస్కారం చేయాలి? శివుడికే, విష్ణుమూర్తికే. ఎందుకంటే వాళ్ళిద్దరి రూపం అందులో కనిపిస్తుందని. ఇవాళ ఆయన వేరు ఈయన వేరని కొట్టుకునేటువంటి స్థితి ఏర్పడింది. అందువల్ల ఇద్దరూ కలిసి చక్కగా తోడుకునే సమయంలో మళ్ళీ దాన్ని విడగొట్టడానికి ప్రయత్నం చేయడం అనేది అదో రకమైన కొంచెం ఇబ్బందికరమైన స్థితిని ఇవాళ మనం అనుభవిస్తున్నాం. కాబట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ మన పాండిత్యం తెలియపరచడం కంటే మనకి తెలిసిన అంతో ఇంతో పాండిత్యం వాళ్ళకి ఎలా ఉపయోగపడాలి, ముఖ్యంగా యంగ్స్టర్స్కి ఎలా ఉపయోగపడాలి. ఎందుకంటే ఈ బ్రహ్మానందం చాలా నాలెడ్జ్ తెలుసుకున్నాడు, వీడికి తెలిసిన నాలెడ్జ్ వాడికి ఏదో చెప్పాడు, వీళ్ళు కలిసి తెలుసుకున్నారు. సాయంత్రానికి వాళ్ళు భోజనం పెడితే తినేసి చేతులు కడుకు చాలా బాగున్నాయి ఫుడ్ అని చెప్పి వెళ్ళిపోవడం కాదు కదండి కావాల్సింది. మన జీవితాన్ని ఎంతో కొంత మనం దేశానికి ఎలా ఉపయోగపడగలుగుతున్నాం అనేది, పెద్ద దేశానికి దేశ సేవ చేయడానికి అంతటి శక్తి మనకి లేకపోయినా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనకు తెలిసిన విషయాన్ని వాడికి తెలిసే విధంగా చెప్పి, ఇది కరెక్టు అని చెప్పకుండా ఏది కరెక్టో అతనికి వదిలేయాలి. అది మనం చెయ్యం. ఎంతసేపటికి అక్కడికి వెళ్ళగానే ఒక పోతనామాచుడి గురించి చెప్పడం, ఆయన అంత అద్భుతమైనటువంటి వ్యక్తి, ఆయన ఎంత గొప్పవాడు అని ఇతనికి తెలిసిన పద్యాలన్నీ ఆయన కవిత్వంలో చదివినటువంటి రచించినటువంటి పద్యాలన్నీ మనకు తెలిసి ఉండడం వల్ల అవన్నీ మనం అద్భుతంగా చదివి వినిపించి, చూడబ్బా ఎంత గొప్పవాడయ్యా, ఇతని దగ్గర ఎంత నాలెడ్జ్ ఉంది అని అనిపించుకోవడం కోసం ప్రయత్నం చేయొద్దని మహామహులైనటువంటి పండితులకి విద్యావేత్తలకి నా హృదయపూర్వకమైన విన్నపం. అది కాదు మనకు కావాల్సింది, వాడికి తెలియాలి. తల్లి నేను తలంచి పుస్తకము చేతన్ భూనితిన్, నీవు నా యుల్లంబుందున నిలిచి సుశబ్దంబుల్ శోభిల్లంబల్కుము. ఇష్టం వచ్చినట్టు వాగటం కాకుండా సుశబ్దంబుల్ శోభిల్లం బల్కుము, మంచి మాటలు శోభిల్లే విధంగా, ఆహా ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడయ్యా అనే విధంగా శోభిల్లం బల్కుము. నాదు వాక్కునను సంప్రీతిని ప్రేమతో తల్లి జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన అంటాడు. ఎంత వినయం, అంతటి మహానుభావుడు. సరస్వతి స్తన్యాన్ని యథావిధిగా కోరినటువంటి సాహిత్యపు వాళ్ళలో, అంటే సాహిత్యపు శిఖరాగ్రంలో ఉన్నటువంటి మహనీయుడు బొమ్మెర పోతనామాచ్యుడు. ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన చెప్పిన పద్యాలు, ఆ పద్యాల్లో ఉన్నటువంటి విరుపులు, ఇవన్నీ మనకి తెలిసినట్టు చెప్పడం కాదు, నాకు ఇవన్నీ తెలుసండి మీకు చెప్పడం కాకుండా, అందులో ఉన్నటువంటి స్వారస్యాన్ని అందంగా చిన్నపిల్లలకి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పగలిగితే, ఓహో ఇది కదా బొమ్మెర పోతన చెప్పాడు మనకి అని మంచి. ఇది కదా బొమ్మెర పోతనామాచ్యుడు మనకు చెప్పినటువంటి విషయం, ఇది కదా గొప్పవాళ్ళు చెప్పినటువంటి విషయం. ఎన్నో 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 పద్యాలు ఉన్నాయి. ఎంత అందంగా చెప్పాడండి. ఎవ్వని చేజనించు జగం ఎవ్వని ఎందుండు, ఇందు పరమేశ్వరుడెవడు, మూల కారణం ఎవడు, అనాది మధ్యలేడెవడు, సర్వము తానైన వాడెవడు, అంతటితో ఆగల వాని ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడదన్. ఈశ్వరుడు అంటే మెళ్ళో పాములు వేసుకొని తిరిగే బ్యాచ్ అని కాదు. ఈశ్వర శబ్దానికి విశ్వనాథానికి ఉన్న తేడా ఉంటుంది. విశ్వనాథుడు వేరు, విశ్వనాథం వేరు. ఇందాక ఆయన చెప్పారు, ఇది విశ్వనాథం అంటే ఓంకార శబ్దం విశ్వనాథం. విశ్వానికి నాథుడైన వాడు విశ్వనాథుడు. అలాగా అత్యద్భుతమైనటువంటి సాహిత్యాన్ని అందుకని నేను ఎక్కువసేపు మాట్లాడకుండా నేను చెప్పేది, ఈ రామాయణం కానీ భారతం కానీ ఇంకొకటి కానీ దట్ షుడ్ బి యూస్ఫుల్ టు ది యంగ్స్టర్స్. మనం తెలుసుకుని ప్రయోజనం ఉందండి. బాగుంది, బాగుంది
అని అందరు చప్పట్లు కొట్టుకొని ఎటువంటి అటు వెళ్ళిపోవటం కాకుండా అదే ఆ రోజు నేను సాగర్ గారికి చెప్పాను, ఇది అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేయండి, దయచేసి ఇది నా మనవి. అందరికీ అందుబాటులో ఉండగా చేయాలంటే వాళ్ళని మనం అసలు వాళ్ళని ఎందుకు చదవాలండి? తెలుగు సాహిత్యం ఏం తెలుగు సాహిత్యం గొప్పదైతే చదవాలా? అందరూ ఈ మధ్య మరి ఇంకో దరిద్రమైన తయారైందంటే, ఐఎమ్ సారీ టు సే అండ్ ఆ పదాన్ని వాడటానికి కొంచెం ఇబ్బందికరంగా ఉండేది ఏమిటంటే, సాహిత్యంలో సరస్వతిదే ఒకటే, తెలుగు సరస్వతి, సంస్కృత సరస్వతి, ఆంగ్ల సరస్వతి, బెంగాలీ సరస్వతి, భోజపురి సరస్వతి అని ఉండదు. ఓసీ సరస్వతి, బీసీ సరస్వతి, దళిత సరస్వతి అని సరస్వతుల్లో తేడాలు ఉండవు. మనం వాటిని విభజించుకున్నటువంటి మన ఆలోచన దౌర్భాగ్యపు విలువలను బట్టి ఆ సరస్వతీదేవి మారుతుంది అని నా ఆలోచన. కాబట్టి అందుకని అసలు ఎందుకు చదవాలి అనుకునే వాడికి నేను చెప్పేటువంటి ఒకే ఒక్క విషయం చెప్పి ముగించేస్తాను. మన పిల్లలందరూ, మన తర్వాత వాళ్ళందరూ ఎందుకు చదవాలంటే, పొద్దునే లేచి దినసరి కార్యక్రమాలు, దైనందిన కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఎవరి సహాయంతోనో ఊరు చివరున్నటువంటి తాటి చెట్ల దగ్గరికి వెళ్ళి అందులో కొన్ని తాటి చెట్లను మాత్రమే ఎంచుకుని ఆ తాటి ఆకుల్ని తీసుకొచ్చి వాటిని క్రమమైన పద్ధతిలో కత్తిరించి ఉడికించి ఎండబెట్టి దానికి ఒక రంధ్రం ఏర్పరిచి దాని మీద ఒక ఘంటం తీసుకుని, ఆ ఘంటం అంటే అది చాలా చాలా పదునైనటువంటి ఘంటాన్ని తీసుకుని ఒక్కసారి సరస్వతీదేవిని స్తుతించుకుని, అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శరదచంద్ర చంద్రికా ఆడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజప్రభావ భావాంబర వీధి విస్తృత విహారిణి నన్ను కృపజోడు భారతి అని తల ఉంచి సరస్వతీదేవికి నమస్కరించుకుని, ఆహా, ఆ మహనీయుడు మమ్మెర పోతనామాచ్యుడు ఆ తాళపత్ర గ్రంథాన్ని దగ్గర పెట్టుకుని చిన్నపిల్ల, భార్య, అతను కూర్చుని పొద్దునే వెళ్ళి పొలపల్లు చేసుకుని వచ్చి, సత్కవుల్ హాలికులైననేమి కందమూల కౌద్ధాళికులైననేమి నిజదార సుతోదర పోషణార్థమై అన్నాడు. ఎవరైతే ఉంది అలాగా మనం వృద్ధానికి వెళ్ళిపోయి హేమపాత్రాన్న మెవ్వాని పంక్తి గలదు అంటాడు శ్రీనాథుడు. బంగారు పళ్ళేలు ఎక్కడున్నాయా, నేను భోజనం చేయాలంటే అది ఎందుకు కావాలి, అక్కర్లేదు. ఆ తర్వాత పాపం అతనే ఇబ్బంది పడిపోయి ఏమన్నాడంటే, పల్నాడెళ్ళి జొన్నకూడు, జొన్నంబలి, జొన్నకలి, జొన్నలు తప్ప మరి సొన్నలు సొన్నసుమి పన్నుగ ఈ పలనాటి సీమ ప్రజలందరికీ నేను బాధపడ్డాడు. అప్పుడు బంగారు పళ్ళేల్లో తింటాం ఎందుకు, ఇప్పుడు ఈ బాధలు ఎందుకు అనేటువంటి వైవిధ్యాన్ని అందంగా చెప్పినటువంటి బమ్మెర పోతనామాచ్యుడు ఆ తాళపత్ర గ్రంథాలను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి వాటన్నిటిని ఒక చోట ఏర్చి ఘంటంతో కళ్ళు మూసుకుని, సహజ పండితుడు కాబట్టి అద్భుతమైనటువంటి పర్లేదు ఆ సాహిత్యం అంటే ఆ తల్లిని తలుచుకోవడం వేరు, తల్లి కళ్ళ ముందు సాక్షాత్కారం పొందటం వేరు. సరస్వతీదేవి సాక్షాత్కారం పొందినటువంటి ఏకైక తెలుగు మహాకవి ఎవరైనా ఉన్నారంటే బమ్మెర పోతనామాచ్యుడు మాత్రమే. ఎందుకంటే అంత అథెంటిక్గా మీరు ఎలా చెప్పగలరంటే, అందరూ సరస్వతీదేవిని ఊహిస్తారు, అమ్మా నువ్వు ఇంట్లో అనివి ఎట్లా అట్లా ఇట్లా అని. కానీ కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ ఏల ఏడ్చెదో, కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ ఏల ఏడ్చెదో, దైత్యమర్థనేని గాదిలి కోడల మదంబ హటక గర్భురాణి నిన్ను ఆకటికి కొనిపోయి అల్ల కర్ణాట కిరాత కీచకులకు అమ్మన్ నన్ను త్రిశుద్ధిగా నమ్మము భారతి అని బాధపడతాడు. అలా సరస్వతీదేవిని తన కళ్ళ ముందు సాక్షాత్కరింపజేసుకుని, సరస్వతీదేవిని ఎవడో ఎక్కడికో తీసుకెళ్ళి అమ్ముతున్నారన్న బాధని తనలో తాను దిగమింగుకొని చెప్పినటువంటి మహాకవి ఆయన. ఆ తాళపత్ర గ్రంథాలన్నీ తీసుకుని ఒక్కొక్క అక్షరానికి కొన్ని చుక్కలు పెట్టుకుంటూ, మా రాయాలనుకోండి, మా ఎంతసేపు అలాగా ప్రతి ప్రాస యతి గణ నియమాలన్నింటినీ పాటిస్తూ ఒక్కొక్క పద్యానికి, అందుకే జాషువా అంటాడు, ఒక్కొక్క పద్యమునకు ఒక్కొక్క నెత్తురు బొట్టు మేనిలో తక్కువగా రచించి తిని కులీనుడైన రాజు కరణిని మృషల్ వల్కునే అంటాడు. కాబట్టి అలాంటి
పరిస్థితి వచ్చినప్పుడు అట్లాంటి ఒక్కొక్క పద్యానికి ఎంతసేపు సమయాన్ని వెచ్చించి తన జీవిత కాలంలో ఎన్నో వందల వేల లక్షల పద్యాల్ని రచించి వినయంతో పలికెడిది భాగవతమట పలికించాడు వాడు రామభద్రుండట నే పలికిన భవహర మగునట పలికెద వేరుండు కాదు పలుకగనేలా అని చెప్పినటువంటి మహనీయుడు ఆయన. అటువంటి వాడు ఆయన రాసిన వాటిలో ఎన్ని శ్లేషలు, ఎన్ని గొప్పతనాలు, ఇవన్నీ మన పిల్లలకి చెప్పగలగాలి. ఇంకా నేను చెప్పాలనుకున్నటువంటి మ్యాటర్ పూర్తవల అలా రచించినటువంటి కొన్ని లక్షల వేల పద్యాల్ని జాతికి, మనల్ని నమ్ముకున్నటువంటి భవిష్యత్ జాతికి ఆయన అంకితం చేయడం కోసం ఒకడు భారతాన్ని, ఒకడు రామాయణాన్ని రచిస్తే, భాగవతాన్ని రచిస్తే వాళ్ళ మీద ప్రేమతో మనం ఆ పుస్తకాలు చదవక్కర్లా, వాళ్ళ మీద మన గౌరవంతో ఆ పుస్తకాలు చదవక్కర్లా, వాళ్ళ మీద మనకు పూజ్యభావంతో ఆ పుస్తకాలు చదవాలని నేను చెప్పటం లేదు. కనీసం మనకు ఒకప్పుడు సాహిత్యపు ఆహారాన్ని అందించినటువంటి మహనీయులకి మీద జాలితో, అబ్బా పాపం ఆ రోజులు ఎంతో కష్టపడి మనకి చేశారు కదా అని అనేటువంటి భావంతో అయినా సరే ఆ పుస్తకాలు తెరవండి, ఆ పుస్తకాల్లో ఉన్న పదాలు చూడండి, వాటిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆనందించండి, ఆస్వాదించండి అని చెప్పటం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇతర కర్మ ఫలాన్ని యాదుర్చయే శిరసి లిఖితాని సహే చితురానన అరసికేశు కవిత్వ నివేదనం శిరసి మాలిక 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 అని చెప్పాడు. కాబట్టి అవతలి వాడికి మనం చెప్పేటప్పుడు వినేవాడు కూడా సరైన ఒకటి ఉండాలి. మనం మాట్లాడుతున్నప్పుడు ఏమిటో బ్రహ్మానంద దగ్గరికి వెళ్తే ఏదో సంస్కృతం అంటాడు, తెలుగు అంటాడు, ఇది అంటాడు అనుకుంటే కాకుండా ఈ మధ్య ఏం సినిమాలు చేస్తున్నారు గురుగారు, సూపర్గా ఉంటుంది, బాగా ఏదో చేస్తున్నారు కానీ కామెడీ ఏం రావట్లేదండి అనేటువంటిది కాకుండా అవతల వాడు కూడా ఇది వినాలి అనేటువంటి ఆలోచన జరిగే విధంగా చేయాలి. ఎక్కడో ఉండి తన పని తను చూసుకోవడం కాకుండా, ఎవరు మన సాగర్ గారు ఇక్కడుండే ఇందాక జయప్రకాష్ నారాయణ గారు చెప్పారు, అనవసరమైన వాటికి బోళ్ళంత డబ్బులు తగలేయడం కంటే 500 రూపాయలు మన జీవితంలో తగలేయలేమా? తగలేసామనే అనుకుందాం. నేను అనేది ఇంకొక చిన్న, నన్ను పెద్దలు క్షమించాలి, తెలుగు 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 ఇంగ్లీష్ మాట్లాడుతున్నారండి, ఇంగ్లీష్ మాట్లాడటం ఒక అలవాటు అయిపోయింది అని. ఇంగ్లీష్ మాట్లాడొద్దని ఎందుకనాలండి? మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇమిగ్రేషన్ పూర్తి చేయాలి, కన్నెగంటి బ్రహ్మానందం రాసుకోండి సార్ అంటే కుదరదు కదా, తెలుగులో రాస్తే ఒప్పుకోరు, ఇంగ్లీష్లోనే రాయాలి. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, షుడ్ లెర్న్ ఇట్, బట్ డోంట్ నెగ్లెక్ట్ తెలుగు అని. మన తెలుగుతనాన్ని, మన తెలుగు సాహిత్యాన్ని, మన తెలుగు సంస్కృతిని, మన తెలుగు యొక్క గొప్పతనాన్ని మనం మర్చిపోకుండా ఉండాలి. మనం మర్చిపోకుండా ఉండటం అంటే మనలాంటి వాళ్ళం మర్చిపోయినా పర్వాలేదు. కాబట్టి భవిష్యత్తులో ఉన్నటువంటి చిన్న పిల్లలు కూడా వాళ్ళకి తెలుగుతనం అంటే రుచి చూపించాలి. అప్పుడే పుట్టిన పిల్లాడికి ఆవకాయ పచ్చడి చెప్తే ఏమర్థం అవుతుంది? ఇందాక మాస్టర్ చెప్పినట్టు అర్జునకాంచి భూమిసురుడు అని ఆ పద్యం చదివి వినిపిస్తే ఆహా, ఇప్పుడు ఒక శబ్దమాధుర్యం, అర్థమాధుర్యం అని ఉంటుంది. శబ్దమాధుర్యం అంటే వక్ర పరాక్రమ క్రమ విలించితారాతి గజేంద్రపద కంఠీర్వములకు భీష్మ ద్రోణ కర్ణ శోభల జయేంద్ర భూరిశ్రావాది పరివేషిదగల సామ్రాజ్య రమా దురంధరుడైన సుయోధన సార్వభౌముని మానసమ సైతమాకర్షించిన ఈ మయసభ అనగానే చప్పట కొడతారు. అది చూసారా, కొట్టారు. ఎందుకు కొట్టారు తెలుసా? ఒక్క ముక్క అర్థం కాదు వాళ్ళకి. అర్థమై కొట్టారా? లేదు. చాలా బాగుందని కొట్టారా? లేదు. కాకపోతే ఆ చదివిన విధానంలో కానీ, ఆ చెప్పినటువంటి విధానంలో కానీ మనం తెలుగు వాళ్ళం అంటే ఇప్పుడు కాదండి, నా చిన్నతనంలో కూడా తెలుగు మాస్టర్ అంటే లోకువ. ఎందుకంటే నీకు 5 నిమిషాలు గాలి కావాలా, ఒక 5 కిలోలు బంగారం కావాలా అని అడిగా అనుకోండి, గాలి ఎవడికి కావాలా, బంగారం ఇచ్చేయండి అంటాం. 5 నిమిషాల్లో 3 నిమిషాలు గాలి లేకపోతే చచ్చిపోతాం మనం. అది దాని వాల్యూ తెలియక, అది మనకి అయాచితంగా ఎప్పుడు ఏదైతే మన దగ్గరికి వస్తుందో దాని వాల్యూ తెలియదు. ఏంటో గొడవ చేస్తున్నావు అక్కడ, వెధవ స్కూల్ టీచర్ అని తిడుతున్నాడు అనుకోండి. నేను ఎప్పుడు గొడవ చేశాను సార్? నేను గొడవ చేయలేదండి. నోర్మై 5 నిమిషాలు నువ్వు మాట్లాడడానికి చూడలేదా? ఏం చూశారు సార్? నేను ఎవరితో మాట్లాడాను అంటాడు. ఇంతసేపు డిస్కషన్ జరుగుతుంది. అది ఇంగ్లీష్ మాస్టరు, వాట్ మేకింగ్ హెల్ ఆఫ్ నాయిస్, దట్ స్టూపిడ్, సిట్ డౌన్, వాట్ ఆర్ టాకింగ్ అన్నాడు అనుకోండి. వాడికి రాదు అంటాడు అంతే. సో
వీఆర్ ఇండైరెక్ట్లీ రెస్పెక్టింగ్ ది ఇంగ్లీష్ కాదు, మనకు తెలియని ఏ లాంగ్వేజ్ అయినా, మనకు తెలియని ఏ భాష అయినా, ఏదైనా ఇంకొకటి చెప్తున్నాడంటే మనం దాని గురించి తెలుసో తెలియకో రెస్పెక్ట్ ఇచ్చేస్తాం. అది సహజమైనటువంటి హ్యూమన్ నేచర్. అందుకని మనకి వాడికి ఇది తెలియదు, వాడికి ఇది చెప్పిన అర్థం కాదు, మనం మహామేధావులం, మన దగ్గర ఇంత గొప్ప శక్తి ఉంది, తెలియనప్పుడు ఏం చేస్తాం, వదిలేయాలి సార్, వాడి పాపను వాడిపోతాడు, మనకి ఏం చేస్తాం అనుకోవటం కాకుండా దానికి సహనం కావాలి, ఓర్పు కావాలి, నేర్పు కావాలి, సహాయం కావాలి. అందుకని సాగర్ గారిని నేను ప్రత్యేకంగా నన్ను పిలవాలి. ఆయన తెలుసండి మీకు, ఈ సభకి అడగండి. ఆయన ఏమన్నా అంటే, ఏమంటే ఏదో సభ పెడుతున్నట్టున్నారని నన్ను నేనే ఫోన్ చేసి మహాశర్మ గారి ఇన్విటేషన్ చూస్తే, అంటే అవునండి అన్నారు. మరి నన్ను ఎందుకు పిలవలేదండి అన్నాను నేను. చూసారా ఏమంత దుర్మార్గం అది, ఎందుకు పిలవాలి అంటే, ఎందుకు పిలవలేదండి అంటే ఇంతకుముందు దీని గురించి చిన్న డిస్కషన్ జరిగింది కాబట్టి, ఇట్లాంటి విషయాలు మనం మాట్లాడుకునేటప్పుడు ఏదైనా 4 విషయాలు నలుగురికి చెప్పేటప్పుడు నా గొంతు కూడా వినిపించి, ముఖ్యంగా జయప్రకాష్ నారాయణ గారు ఇప్పుడున్న వాళ్ళల్లో వేదిక మీద రాగానే తన పాండిత్యాన్ని విప్పదీసి చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప, ఈయనకింత తెలుసా అని అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు తప్ప, అలా కాకుండా వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఎట్లా చెప్తే ఇది వీడికి ఈజీగా అర్థమవుతుంది. అప్పుడే పుట్టిన బిడ్డకు ఆవకాయ పెట్టంగా వాడికి కావాల్సిందేదో, వాడికి కావాల్సిన పద్ధతిలో, వాడికి కావాల్సిన సాహిత్యాన్ని మనం వినిపించేటువంటి స్థితిని అదే మీ రామాయణ, భారత, భాగవతాల ద్వారా మీరు అద్భుతంగా చెప్పగలిగినప్పుడు దట్ విల్ బి యూస్ఫుల్ టు ది యంగ్స్టర్స్. ఎందుకంటే యంగ్స్టర్స్ వల్లే కదా వాళ్ళకి మంచి ఆలోచనలు రాగలిగితే, దాన్ని ఏమంటారు, మంచి పొద్దునే లేచి సూర్య నమస్కారాలు చేస్తే మంచి ఆరోగ్యం వస్తుంది, మంచి ఆరోగ్యం వస్తే మంచి ఆలోచనలు వస్తాయి, మంచి ఆలోచనలు వస్తే మంచి పనులు చేస్తాం, మంచి పనులు చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. మంచి రిజల్ట్ వస్తే భగవంతుడు అనేవాడు, ఇందాక జయప్రకాష్ నారాయణ గారు చెప్పినప్పుడు ఉన్నాడో లేదో మనకు తెలియదు. ఎందుకంటే మీరు ఉన్నారని కూడా మీరు అనుకోండి, మనకి మధ్య ఎందుకులే గొడవలు అనుకునే వాళ్ళ సంగతి అది పక్కన పెట్టేస్తే, నిజంగా దేవుడు అనేవాడు ఉంటే, నేను పుట్టించినటువంటి ఈ జీవి ఇంత మంచి పనులు చేసి ఇంత మంచి ఫలితాలను ఇస్తున్నాడు కాబట్టి వీడికి మోక్షాన్ని ఇవ్వచ్చని ఆయన అనుకుంటాడు. అందుకని అంతకంటే మోక్షం అనేటువంటిది నాకు తెలిసి పెద్ద, నాకు తెలిసిన చెప్పాను కదండి అజ్ఞాని కాబట్టి, ఇది మేమంతా కన్నప్ప బ్యాచ్ గురువు గారు, ఇవి పెద్ద చదువుకుని ఏ వేదము పఠించలు తమ జగంబే శాస్త్రమందుచన్ తా నైవిద్యాభ్యసనంబరొచ్చకరి చెంచు ఏమంతరం ఊహించాను, మాకేమి చదువులు రావు, నీ పాద సంసేవన ఆసక్తియేగాక. అలానే నాస్తికులమా కాదు, నీ కాళ్ళు పట్టుకునే ఉంటాం, నీ దగ్గరే తిరుగుతుంటాం, నీకు కావాల్సినవే చేస్తుంటాం. కాబట్టి మాకు కూడా జ్ఞానాన్ని ప్రసాదించే విధంగా, మాకు కూడా అందరికీ అర్థమయ్యే విధంగా మమ్మల్ని దీవించి మా తర్వాతి తరం వాళ్ళకు కూడా తెలుగు భాష మీద, తెలుగు భాష యొక్క పట్టు మీద సౌందర్యాన్ని నెరవేర్చాలి, తెలియపరచాలని, రామాయణ, భారత, భాగవతాలు తెలుసుకోవాలని, అందులో ఉన్నటువంటి మాధుర్యాన్ని తెలుసుకోవాలని, కావలసినటువంటి విషయాల్ని సమగ్రంగా కాకపోయినా సంక్షిప్తంగా అయినా సరే తెలుసుకుని వాళ్ళ యొక్క జీవన విధానాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సరస్వతీదేవి ఒక్కతే, చదువుకున్న వాళ్ళు మాత్రం చాలామంది. థ్యాంక్ యూ వెరీ మచ్.